రికార్డింగ్ ఆన్ చేసి OB41 వెళ్ళండి. పోస్టింగ్ కీస్ షార్ట్ కీ కదా, అలాగే పోస్టింగ్ కీస్ మీకు తెలుసు ఆల్రెడీ, చెప్పాల్సిన అవసరం లేదు. ఇది జస్ట్ ఐడియా కోసం. OB41 వెళ్ళండి. OB41 ఇక్కడ ఏమున్నాయి చూడండి. ఇవన్నీ ఏంటి, ఎవరు చెప్తారు? ఇవన్నీ ఏంటి? పోస్టింగ్ కీస్ అంటారు యాక్చువల్ గా. చూడండి, మనము 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది అని చెప్పాను మీకు. అట్లాగే ఒక్కొక్క కీ ఇక్కడ ఏమైనా చాలా డిఫరెంట్ కీస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 99 కీస్ ఉంటాయి. కంప్లీట్ డౌన్ కి రండి చూద్దాం. 99 ఉన్నాయా? మీకు డౌన్ కి రండి. 99 కీస్ ఉన్నాయి. లాస్ట్ లో చూడండి, కంప్లీట్ డౌన్ కి రండి. 99 కీస్ ఉన్నాయి. ఇవేంటి? పోస్టింగ్ కీస్ అంటారు. మనం డెబిట్ ఎంట్రీ, క్రెడిట్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఇక్కడ ఏదైతే 40 అంటే ఏంటి, 50 అంటే ఏంటి, అవన్నీ మనకు కనిపిస్తున్నాయి. 40 ఓపెన్ చేయండి. 40 అంటే ఏంటి? డెబిట్. అంటే డెబిట్ ఇండికేట్ చేస్తుంది. డబుల్ క్లిక్ చేయండి దానిపైన. డబుల్ క్లిక్ చేయండి. 40 అంటే ఏంటి? డెబిట్ అన్నమాట. పైన చూడండి, పైన ఉంది కదా 40 డెబిట్. సో జిఎల్ అకౌంట్ కి అప్లికబుల్ అవుతుంది. ఇవన్నీ ఇక్కడ కనిపిస్తుంది. ఇవన్నీ బై డిఫాల్ట్ గా సిస్టమ్ లో డిఫైన్ చేసి ఉంటారండి. ఇక్కడ కూడా మనకి ఫీల్డ్ స్టేటస్ ఉంటుంది. ఎగ్జాంపుల్ మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ వెళ్ళండి. మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ పైన చూసారా, అదిగో క్లిక్ చేయండి. జనరల్ డేటాకి వెళ్ళండి. ఇక్కడ కూడా ఉంది ఆప్షనల్, రిక్వైర్డ్, సర్ప్లస్. ఈ ఆప్షన్స్ ఇక్కడ కూడా కనిపిస్తాయి. ఒక్కోసారి మీరు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఇచ్చినా కూడా వర్కౌట్ అవ్వదు. ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఇటువంటి చోట అనమాట. 40 అంటే డెబిట్. 50 అంటే ఏంటి? 50 అంటే క్రెడిట్. అంటే క్రెడిట్. డబుల్ క్లిక్ చేయండి. ఇది 50 అనమాట. 50 అంటే క్రెడిట్. ఇట్లా ప్రతి దానికి కూడా షార్ట్ కీస్ ఉన్నాయి. పోస్టింగ్ కీస్ ఉన్నాయి. పోస్టింగ్ కీస్ ని బేస్ గా చేసుకుని మనకి ఎంట్రీ పోస్ట్ అవుతుందండి. పోస్టింగ్ కీస్ ని బేస్ గా చేసుకుని ఎంట్రీ పోస్ట్ అవుతుంది. ఇట్లా మనకి డిఫరెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నాము. వెండర్ పోస్ట్ చేస్తున్నాము, కస్టమర్స్ పోస్ట్ చేస్తున్నాము. సో ఏది పోస్ట్ చేసినా సరే ప్రతి దానికి ఒక ఎంట్రీ అనేది జనరేట్ అవుతుంది. ఎగ్జాంపుల్ వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ F-43 లో పోస్ట్ చేస్తాం. ఇక్కడ 31 డెబిట్ అవుతుంది. 31 చూడండి ఎక్కడ ఉందో. 31 గో బ్యాక్. 31కి వెళ్ళండి. 31 డబుల్ క్లిక్ చేయండి దానిపైన. ఇన్వాయిస్ చూసారా, ఇన్వాయిస్ అని ఉంది నేమ్ దానికి. ఇన్వాయిస్. ఓకే 31 ఇది 31 క్రెడిట్ అవుతుందా? చేంజ్ చేస్తారు ఎవరన్నా? క్రెడిట్ ఇన్వాయిస్. ఓకే 31 ఓపెన్ చేయండి. 40 క్రెడిట్ ఉంది కదా, 31 డెబిట్ కదా. ఇక్కడ ఏంటి క్రెడిట్ ఏముంది? ఇక్కడ క్రెడిట్ చూపిస్తుందా? ఓకే ఓపెన్ చేయండి. 25కి వెళ్ళండి. 25 క్రెడిట్ కదా, 25 చెక్ చేయండి. 25 డెబిట్ చూపిస్తుంది. 1 మినిట్ ఎంట్రీలో చూద్దాం ఎలా ఉందో. కస్టమర్ పని చేయండి. 01కి వెళ్ళండి. 01 అంటే ఇది కస్టమర్ది కదా. 01 చూద్దాం. 01 అంటే డెబిట్ కరెక్ట్ ఉంది. ఓకే అవేం మీరేం చేంజ్ చేయొద్దండి, అలాగే ఉంచండి. 50 అంటే క్రెడిట్ అంతే, కరెక్టే ఉంది. ఓకే సో ఇలా పోస్టింగ్ కీస్ ఉంటాయండి. మీరు ఇవేమి మీరు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఉన్న వాటిని అలాగే ఉంచేయండి. ఇవి బై డిఫాల్ట్ గా డిఫైన్ చేస్తుంటాయి. బట్ పోస్టింగ్ కీస్ అనేవి ఏటీ కోడ్ లో ఉంటాయి అంటే OB41. అండ్ మనం ఎంట్రీస్ పోస్ట్ చేసే టైంలో వీటిని బేస్ గా చేసుకుని మనం ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. OB41 లో ఒకటి. టోటల్ గా ఎన్ని పోస్టింగ్ కీస్ ఉన్నాయి? 99 పోస్టింగ్ కీస్ ఉంది. 99 అనమాట. 99 ఉన్నాయి టోటల్ గా. ఓకే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. డాక్యుమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 58 to 99 చెప్పండి. కొన్ని సర్వర్స్ లో 58 నుండి స్టార్ట్ అవుతున్నాయి. అందువల్ల ఏంటంటే 58 60 58 చెప్తే బెటర్, లేదంటే 99 చెప్పినా కూడా ఓకే. బట్ మాక్సిమం 58 చెప్పండి. ఆ డాక్యుమెంట్స్ ఎన్ని ఉన్నాయి అంటే
అది గుర్తుపెట్టి మామూలు డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తాం, డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయని చెప్పాను. OBS7కి వెళ్ళండి. OBS7 కంప్లీట్ డౌన్కి రండి. నంబర్స్ వెయిట్ 57 చూడండి. 57 అక్కడ కాదు, పొజిషన్ రైట్ సైడ్ ఏం కనిపిస్తుంది చూడండి. పొజిషన్ రైట్ సైడ్ ఏముంది డాక్యుమెంట్ చూడండి. 57 కనిపిస్తుందా? 57 మామూలుగా 99 ఉంది కొన్నిట్లో, బట్ కొన్నిట్లో 70 చూపిస్తుంది, కొన్నిట్లో 60 ఉంది. ఎనీవే 57 నేను మళ్ళీ చెక్ చేశాను. 57 చెప్పండి డాక్యుమెంట్స్ ఎన్ని ఉన్నాయి అంటే. 99 కాదు, 57 చెప్పండి డాక్యుమెంట్స్. స్టాండర్డ్ డాక్యుమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 57 డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే రైట్. సో ఇది సెషన్ అండి. పోస్టింగ్ పీ గురించి డిస్కస్ చేసాము. రేపు మార్నింగ్ మనం వేరే టాపిక్ వెళ్దాం. రేపు ఏం చెప్తానని చెప్తాను మీకు. సో రేపు